పిలిస్తే పలికేవారు, చదువుకున్నవారు, అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కోరారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధి చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 24, 25, 26 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు గౌతమి నరేష్ రెడ్డి, శ్వేత విజయపాల్ రెడ్డి, సకినాల శివప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తూ ఉన్నారు. మేము ఇస్తున్న సన్నబియ్యం, మేము ఇచ్చిన రేషన్ కార్డులు, మేము ఇచ్చిన ఇందిరమిల్లు, మేము ఇచ్చిన ఉచిత కరెంటు, మహిళలు వాడుకుంటూ ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీయే పేదలకు అండగా ఉండే పార్టీ అనే మాట. అలాగే వినాయక్ నగర్లోని మేయర్ స్ట్రీట్లో 6, 23, 22 డివిజన్ అభ్యర్థులకు మమత, రత్నాకర్ గౌడ్, కొత్త భాగ్య, వేణుకుమార్, పుప్పాల లక్ష్మీలకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని, రాముడు పేరుతో ఓట్లు అడగడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, అరికెల నర్సారెడ్డి, తహీర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో ఉన్న వాళ్ళు తీయడం సేవ చేస్తారమ్మా. మన పక్కన ఇక్కడే ఉంటుంది, ఆ మమతమ్మ ఇక్కడే ఉంటుంది, భాగ్యలక్ష్మి ఇక్కడే ఉంటుంది, లక్ష్మి ఇక్కడే ఉంటుంది. మన ఇంట్ల మధ్యన ఉంటారు కదా. పొద్దున్న లేస్తే దర్వాజా కొడితే దర్వాజా తీసి మాట్లాడతారు. నువ్వు వాడికి పోవాలంటే 15 రూపాయలు కావాలా. ఆడికి పోయినాక సెక్యూరిటీ వాళ్ళని పక్క తప్పి నువ్వు ఆమె వెళ్ళాలంటే మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా, తెలుసు కదా. అందుకే మీ అందరి విజ్ఞప్తి, 6వ డివిజన్లో జరుగుతున్న ఎన్నికల్లో మమత గారికి చేతి గుర్తు కోటేయండి. ఎందుకు కోటేయమని అడుగుతున్నా, అభివృద్ధి కొరకు. అభివృద్ధి ఎవరితో కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో తప్ప ఎవరితో అభివృద్ధి కాదు. ఏమిస్తున్నాం మనం ఇవాళ? సన్న బియ్యం. మా మేయర్ సుజాతమ్మ తింటున్న సన్న బియ్యమే మీరు తింటూ ఉన్నారు. అవునా? आपको बारीक चावल आ रहा है ना?